దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ కె పద్మారావు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బిషప్ పూల యాంటనీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు చరిత్రను తెలియజేస్తూ సందేశాన్ని అందజేశారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సెయింట్ మేరీస్ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు వేలాది మంది క్రైస్తవులు తరలివచ్చారు. చర్చ్ ప్రాంగణం విద్యుత్ దీపాల అలంకరణల మధ్య ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. విశాఖలో మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు అక్కడి పరిస్థితిని వివరించడానికి. అలాగే సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర సుష్మిత ఉన్నారు. మెదక్ నుంచి దిలీప్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మెదక్ వెళ్దాం. దిలీప్ చెప్పండి. సో మెదక్ చర్చ్ అంటే కనుక ఎంత ప్రసిద్ధి అందరికీ తెలిసిందే. సో క్రిస్మస్ వేడుక సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏ రకంగా వస్తున్నారు, ఏంటి అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. ఎస్ గుడ్ మార్నింగ్ గారి చూసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం మెదక్ చర్చిలో ఉన్నాము. ఎంతో ప్రత్యేకత ఈ చర్చ్కు ఉందని చెప్పుకోవచ్చు. సో 1914 సంవత్సరంలో ఈ యొక్క చర్చ్ నిర్మాణం ప్రారంభమైంది. 1924లో పూర్తయింది. సో ఇవాళకి అంటే నేటికి ఇది 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు ఈ మెదక్ సిఎస్ఐ చర్చ్ అని చెప్పు. సో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చ్, అలాగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్గా చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా దీని నిర్మాణం కనుక మనం ఒకసారి చూసుకుంటే 200 అడుగు పొడవు, 100 అడుగుల వెడల్పుతో 173 అడుగుల గొతిక్ ఆకారంలో దీన్ని నిర్మించారు. సో ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి పాస్నెట్ దొరవారు సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పర్యటించినటువంటి నేపథ్యంలో, ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కరువు కాటకాల నేపథ్యంలో ఇక్కడికి ఉన్నటువంటి వారికి పనికి ఆహార పథకం కింద ఈ యొక్క చర్చ్ను నిర్మించారని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క చర్చ్కు ఒక చరిత్ర ఉంది. సో ఈ చరిత్ర ఉన్నటువంటి చర్చిని సందర్శించుకోవడానికి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు ఈ యొక్క చర్చికి వస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. సో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్కనున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చర్చికు చేరుకుంటారు. చర్చిలో ప్రత్యేకంగా ఇవాళ ఉదయం 4 గంటలకు శిల్వ ఊరేగింపుతో ఇక్కడ క్రిస్మస్ సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. సో బిషప్ పద్మారావు ఆధ్వర్యంలో ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. సో ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా జరుపుకున్నారు క్రిస్మస్ పండుగ? మేము మెదక్ అండి, మాది ప్రాపర్ మాది మెదకే. మేము ఇక్కడనే ఉంటాము. మాకు చర్చ్ గురించి చాలా తెలుసు. ఇది 10 years కట్టడానికి చాలా స్ట్రగుల్ పడిండ్రు. తర్వాత ఏంటంటే అప్పుడు తినడానికి కూడా తిండి లేకుండే. ఆ సమయంలో పాస్నెటర్ గారు వచ్చి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చేసి చర్చిని కట్టించారు. 10 years అయింది కట్టడానికి. ఆ తర్వాత క్రిస్టమస్ రోజే దీన్ని ఇనాగరేషన్ చేశారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇది దానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి చాలామంది భక్తులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. సో లోపల కూడా ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆరాధన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి పాస్టర్ల ఆధ్వర్యంలో. అలాగే ప్రత్యేకంగా గీత ఆలాపన లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. సో లోపల ఇంకో ప్రత్యేకత ఉంది. ఎలాంటి భీములు లేకుండా సో డబుల్ ఫ్లోర్తో ఈ యొక్క చర్చిని నిర్మించారని చెప్పుకోవచ్చు. సో లోపల కూడా యేసుక్రీస్తు ధర్మానికి సంబంధించి, అలాగే తను చేసినటువంటి ఇతిహాసాలు, అలాగే తను మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేచే వరకు సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అద్దాలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మొత్తం కూడా నిక్షిప్తం చేశారు. అవి కేవలము సూర్యకిరణాలు వచ్చినప్పుడు మాత్రమే అవి భక్తులకు కనిపిస్తాయి. ఆ తర్వాత అవి కనిపించని పరిస్థితి. సో ఈ రకమైన ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చర్చ్ నిర్మాణానికి సంబంధించి అటు ఇంగ్లాండ్ ఇంజనీర్స్తో పాటు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఈ యొక్క చర్చ్ నిర్మాణంలో పాల్గొన్నారని చెప్పొచ్చు. సో మొత్తం మీద భక్తుల సంఖ్య అయితే చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. హరి ఓకే దిలీప్, సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు. సుష్మిత, సో సికింద్రాబాద్ క్రిస్మస్ అంటే కనుక సెయింట్ మేరీస్ చర్చ్ ప్రధానంగా గుర్తొస్తుంది. సో ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? భక్తులు ఉదయాన్నే ప్రార్థనలకు వచ్చినట్టుగా విజువల్స్తో తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? Good news of the birth of the Savior.
ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని వెస్లీ చర్చ్ వద్ద ఉన్నాము. ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ క్రైస్తవులంతా కూడా వచ్చి యేసుక్రీస్తుని పూజిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కూడా ఇవాళ ఎంతో పర్వదినంగా కూడా భావిస్తూ ఉంటారు మరి క్రైస్తవులంతా కూడా. మరి నిన్న రాత్రి మొదలు కూడా చూసుకుంటే ప్రార్థనలు మొదలై తెల్లవారుజామున ఇప్పటి వరకు కూడా గంటకు ఒక ప్రార్థన నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ గంటకు ఒక ప్రార్థనలో భాగంగా కూడా తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఇక్కడ ప్రార్థన నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇవాళ ఎంతో ముఖ్యమైన దినంగా కూడా భావిస్తూ ఉంటారు. మరి క్రైస్తవులంతా కూడా ఇవాళ ఎంతో అనుభూతి కలిగిస్తుంది. మరి జీసస్ని ప్రార్థిస్తూ ఉంటే మరి ఈ సమయంలో చాలా మంది కూడా ఇప్పటికే చర్చిలకు చేరుకొని ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎలా వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? CSI వెస్లీ చర్చ్ సెకండ్ నైట్ విషెస్ ఎవ్రీవన్ ఎ మెరీ క్రిస్మస్. ఇది గొప్ప అనుభూతి అండి మాకందరికి. 2023లో మాకు మా వెస్లీ చర్చ్ తరఫు నుంచి మేము అందరికి గ్రీటింగ్స్ చెప్తున్నాము. త్రూ ద వరల్డ్ క్రిస్మస్ ఈజ్ బీన్ సెలబ్రేటెడ్. సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ CSI వెస్లీ చర్చ్ సెకండ్ నైట్ ఐ విష్ యూ ఎవ్రీవన్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు క్రిస్మస్? హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? లార్డ్కి ప్రే చేస్తాం, జీసస్ క్రైస్ట్. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ ప్రే చేస్తాం. మీరు చెప్పండి, ఎలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు? క్రిస్మస్ అనగా మన లోకరక్షకుడు మనకు జన్మించిండు. ఆయన వల్ల మేమందరూ రక్షకులమైనాము కాబట్టి మనకి ఇది మంచి దినము. ఎందుకంటే అందరూ ప్రేమతో బతకాలని ఆయన సందేశం మనకు ఇది. మీరు చెప్పండి, మరి ఇవాళంతా మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? We are very happy to celebrate this Christmas. It is a joyful Christmas, and it is a Christmas of sharing and caring, where we celebrate it with giving all the best presents and love to all our dear ones. ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు ఎలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము జస్ట్ సెలబ్రేషన్ అంటే ఫ్యామిలీ టుగెదర్, ఫ్యామిలీ ఒకటి, అండ్ గోయింగ్ అవుట్, హ్యావింగ్ ప్రెజెంట్ విత్ ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ. కదా మొత్తంగా ఇక్కడ ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా అందరూ ఇంటికి వెళ్ళాక వారందరూ కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అంతా కలిపి కూడా వారు ఎంతో సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఈ క్రిస్మస్ని. మరి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు అనేది కూడా హైదరాబాద్ నగరంలో పలు చర్చిలలో కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతి ఒక్క చర్చిలో కూడా ఇప్పటికే ప్రార్థనలు మొదలయ్యాయి. నైట్ వరకు కూడా చూసుకుంటే విద్యుత్ కాంతులతో కూడా చర్చిలను ఎంతో అందంగా ముస్తాబైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక ఇప్పటి నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ప్రార్థనలు సాగుతుంటాయి. హరి, రైట్, ఓకే సుష్మిత.